నమస్తే, నేను మీ సతీష్. కోడికత్తి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని న్యాయవర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను ఏదైతే గతంలో బెయిల్ పిటిషన్ ఆయన హైకోర్టులో దాఖలు చేసుకున్నాడో దానిపైన గత నెల 24వ తారీఖున విచారణ జరగటం, హైకోర్టులో మరి ఆ తీర్పునైతే గనక న్యాయస్థానం రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ రోజున ఆ కేసులో కోడికత్తి శ్రీనుకి తీర్పు అయితే వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ తీర్పు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే గడిచిన 5 ఏళ్ల పై నుంచి కూడా ఏదైతే కోడికత్తి కేసులో 2018 అక్టోబర్లో శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశాడు అనేటువంటి ఒక అభియోగంతో ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టడం, గడిచిన 5.5 ఏళ్లుగా కూడా కోడికత్తి శ్రీను అది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది, వాస్తవానికి జనపల్లి శ్రీనివాసరావు ఈ కేసులో రిమాండ్ ఖైదీగానే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అనేక మార్లు తనకి బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆయన పిటిషన్లు వేసుకోవటం. అయితే గతంలో ఈ కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎన్ఐఏ న్యాయస్థానము విచారణ జరిపింది, ఇరుపక్షాల వాదనలు విందంటే ఒకవైపున కోడికత్తి శ్రీను తరఫున న్యాయవాదుల తాలూకు వాదన, అదే సమయంలో ఎన్ఐఏ తరఫున వాదన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి వాదన. ఈ ముగ్గురు వైపున వాదనలు విన్నటువంటి ఎన్ఐఏ కోర్టు మాత్రం ఆ రోజున శ్రీనుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. ఈ క్రమంలోనే కోడికత్తి శ్రీను తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఏదైతే హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో కూడా దీనిపైన ఒక పిటిషన్ని దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ కేసుకు సంబంధించి కోడికత్తి శ్రీనుకు బెయిల్ ఇచ్చేటువంటి అంశం పైన ఉన్నటువంటి అభ్యంతరాలేంటి, అసలు కేసు ఏ విధంగా విచారణ జరిగినటువంటి పరిణామాలేంటి, ఎన్ఐఏ విచారణ చేసినటువంటి అంశాలు ఏమున్నాయి, ఆ విచారణలో వాళ్ళు పూర్తిగా కూడా పొందుపరిచినటువంటి నివేదిక ఏమిటి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒకవైపున శ్రీను తాలూకు న్యాయవాదుల వాదనలు, అలాగే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదుల తాలూకు వాదనలు, ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం గత నెల 24వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ పిటిషన్ బెయిల్ పిటిషన్ ఉందో ఈ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఈ రోజున దానికి సంబంధించి తీర్పుని కూడా వెలువడించబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే మరి ఈ రోజున దానికి సంబంధించినటువంటి తీర్పు రాబోతున్నటువంటి క్రమంలో ఆ తీర్పు ఎలా ఉంటుంది, మరి కోడికత్తి శ్రీనుకి ఇప్పుడు ఏదైతే బెయిల్ మంజూరు అవుతుందా లేకపోతే బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తారా అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా కనిపిస్తోంది. అదే సమయంలో చూస్తే గత కొద్ది రోజులుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కావాలి అంటూ, తనకి న్యాయం జరగాలి అంటూ కోడికత్తి శ్రీను కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఆయన జైల్లోనే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులుగా కోడికత్తి శ్రీను తాలూకు తల్లి, ఆయన సోదరుడు ఇద్దరు కూడా గతంలో విజయవాడలో ఇలాగే మద్దతు నిరాహార దీక్ష వాళ్ళు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఆ మద్దతు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ దీక్షను పోలీసులు భగ్నం చేయడం, ఆ తర్వాత వాళ్ళు కూడా దీక్షను విరమించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున తాజా పరిణామం ఏమిటి అంటే, కోడికత్తి శ్రీనుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా కూడా కోర్టుకి హాజరు కావడం లేదు. ఏదైతే బెయిల్ మంజూరు అవుతుందో ఆ బెయిల్ పిటిషన్ని కావాలని, అంటే వాయిదాల పరంపర కొనసాగేలాగా పూర్తిగా సాగతీత ధోరణిలోనూ బెయిల్ రాకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా కోర్టుకి, న్యాయస్థానానికి హాజరవ్వాలి, ఈ కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని కూడా న్యాయస్థానానికి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజున కోడికత్తి శ్రీను తాలూకు తల్లి, ఆయన సోదరుడు ఇద్దరూ కూడా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఒక నిరసన దీక్ష చేపట్టబోతా ఉన్నారు. ఒకవైపున ఈ కోర్టులో ఏదైతే బెయిల్ పిటిషన్కి సంబంధించి తీర్పు రాబోతా ఉంది, ఇంకో పక్కన ఒకవైపున తనకి న్యాయం జరగాలి అంటూ కోడికత్తి శ్రీను కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయనకి సంఘీభావంగా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఆయన తల్లి, ఆయన సోదరుడు వాళ్ళిరువురు కూడా ఏదైతే ఢిల్లీలోని ఏపీ భవన్లో కూడా ఈ విధంగా నిరసన దీక్ష చేపట్టడం, ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి
సంబంధించినటువంటి అంశాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అదే సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కూడా గతం నుంచి ఈ కేసుకు సంబంధించి ఒక్కసారి మనం చూసుకుంటే ఎక్కడ గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను న్యాయస్థానానికి వస్తే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, అలాగే ప్రజా జీవనానికి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి తాను న్యాయస్థానానికి హాజరు కాలేకపోతున్నాను అంటూ ఆయన పిటిషన్లు దాఖలు చేయడం, అలాగే అక్కడి నుంచి ఏదైతే విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి ఈ కేసు విశాఖపట్నం బదిలీ అయిందో, విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత కోడికత్తి శ్రీనుని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం జైలుకి మార్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి దానిపైన కూడా ఏదైతే ఎన్ఐఏ చేపట్టినటువంటి విచారణ సరిపోలేదు, అసలు తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఈ కేసులో మరింత లోతైన విచారణ జరగాలి అంటూ న్యాయస్థానంలో పిటిషన్లు వేయడం, అలాగే తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని తనకి వెబ్ పోర్టల్ ద్వారా ఏదైతే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాన్ని కల్పించాలి అంటూ ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని అంశాలని అంటే తనకి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా వాటిపైన పిటిషన్లు వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా న్యాయ వ్యవస్థలో కూడా ఏదైతే చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లు ఉంటాయో ఆ వెసులుబాట్లని తనకి అనుకూలంగా మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ కేసుని తాత్సారం చేసే విధంగా కేవలం కోడికత్తి శ్రీనుకి బెయిల్ రాకుండా ఉండేందుకు ఒక కుట్రపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కోడికత్తి శ్రీను ఈ కేసుకి సంబంధించి గడిచిన 5 ఏళ్లుగా కూడా జైల్లో మగ్గిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా ఏదైతే తనకి ఎన్ఓసి ఇవ్వాలి అంటూ కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. అదే సమయంలో తనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరై తన వాంగ్మూలాన్ని తన స్టేట్మెంట్ని ఇచ్చినట్లయితే గనక కోడికత్తి శ్రీనుకి బెయిల్ లభిస్తుంది అని చెప్పేసి అటు కోడికత్తి శ్రీను కానీ అలాగే ఆయన కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు న్యాయస్థానానికి అయితే హాజరయ్యి తన వాంగ్మూలాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో తనకి తాను బాధితుడిగా చెప్పుకుంటా ఉన్నాడు. సరే, ఇతర కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఇతర కేసులు పక్కకు పెడితే ఏదైతే సిబిఐ ఈడీ గతంలో ఫైల్ చేసినటువంటి కేసులు 12 కేసులు ఉన్నాయి కదా, అక్రమాస్తుల కేసులు, ఆ కేసులు అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిందితుడిగా ఉంటే ఈ కేసులో మాత్రం బాధితుడిగా ఉన్నాడు. మరి నిందితుడిగా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితి లేదు. అలాగే ఏదైతే బాధితుడిగా ఉన్నటువంటి ఈ అంశంలో ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి హాజరు కాకపోవటం, అదే సమయంలో కోడికత్తి శ్రీను తల్లి కూడా అనేక మార్లు మీడియా ముందుకు వచ్చినప్పుడు కానీ లేదంటే గనక కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కోడికత్తి శ్రీనుని చూసి ఎంతో భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితులు. ఒకానొక దశలో న్యాయస్థానం కోడికత్తి శ్రీనుని తమ కుటుంబ సభ్యులతో కలిసేటువంటి అవకాశం కల్పించండి అంటూ పోలీసులకి ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు ఎక్కడా కలవనివ్వలేదు. అయితే ఇదంతా కూడా ఏమిటి అంటే ఒకవేళ కోడికత్తి శ్రీను ఈ రోజున బయటకి వస్తే మరి ఆ రోజున నిజంగా దాడి అతను చేశాడా, లేకపోతే ఏం జరిగింది, అసలు ఈ కోడికత్తి కేసు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల స్టంట్గా తనకి తాను సృష్టించినటువంటి ఒక స్టంటా, ఎలక్షన్ స్టంటా, ఈ వాస్తవాలన్నీ కూడా బయటకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇలా కోడికత్తి శ్రీను బయటకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే కోడికత్తి శ్రీనుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పు వెలువడనుందో, మరి ఆ తీర్పు ఎలా వస్తుంది అనేటువంటిది కూడా ప్రస్తుతం న్యాయవర్గాల్లోనే కాదు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ అటు రాజకీయ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తిని అయితే కనుక కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.